సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. కేవలం 55 రూపాయలకే పెట్రోల్ అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి వార్త తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 110 రూపాయలకు అటు ఇటుగా ఉన్నటువంటి పెట్రోల్ ధర ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయితే 107 రూపాయలు. సో 2 రూపాయల తేడా అటు ఇటుగా 110 రూపాయలకు అటు ఇటుగా రెండు తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు కొనసాగుతున్నాయి చాలా నెలల నుంచి కూడా. సో ఇంత సెంచరీ కొట్టినటువంటి తర్వాత చాలా మందికి పెట్రోల్ ధరలు అనేటువంటి భారంగా మారినటువంటి విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా కాలక్రమేణా ఎవరి పనుల్లో వాళ్ళు వాహనాలతో నిమగ్నమవుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసిన నేపథ్యం కూడా తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 55 రూపాయలకే పెట్రోల్ని అందించబోతుంది అనేటువంటి ఒక వార్త పెను సంచలనంగా మారింది. నిజంగానే ఏపీ ప్రభుత్వం 55 రూపాయలకే పెట్రోల్ అందిస్తుందా? దీనికి అందరూ అర్హులా లేకుంటే కండిషన్ సప్లైనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతున్నటువంటి ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. బట్ విశ్వసనీయ వర్గాల ప్రకారం 55 రూపాయలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్ అందించేందుకు సిద్ధమైనట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఆ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు. 55 రూపాయలకి పెట్రోల్, ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ చాలా వరకు వార్తలు చక్కర కొడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఏపీలోని కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో కేంద్రంలోని మోడీ సర్కార్ వీటి ధరలు తగ్గించినప్పటికీ ఇంకా భారంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనదారులకు అదిరిపోయే వార్త అందించింది. ఈ ప్రకటన వల్ల ఎంతో మందికి ఉపశమనం లభించనుంది. సో చంద్రబాబు సర్కార్ సబ్సిడీ పైన పెట్రోల్ డీజిల్ ను అందించేందుకు ప్లాన్ చేస్తోంది. లీటర్ పెట్రోల్ డీజిల్ కేవలం 55 రూపాయలకే అందించనున్నట్లుగా ప్రకటించింది. ఈ ప్రకటన చూసిన వాహనదారులు మురిసిపోతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అందిస్తున్నారు 55 రూపాయలకే పెట్రోల్ డీజిల్, కానీ ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఈ సబ్సిడీ అందరికీ కాదు, కొందరికి మాత్రమే. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ బెనిఫిట్స్ కేవలం దివ్యాంగులకు మాత్రమే అందుతుంది. వీళ్ళకు మాత్రమే తక్కువ ధరకు ఇంధనం వస్తుంది. అయితే తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ పొందాలంటే ఏం చేయాలో అనేటువంటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త స్కీమ్ని పెట్టబోయేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో, ఎవరైతే సెల్ఫ్ ఎకనామిక్ గ్రోత్ను పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారో వారికి మరింత భరోసా ఇచ్చేటువంటి విధంగా, లేకుంటే మరింత వారికి అండదండగా ఉండేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక కీలకమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటున్నట్టు కనపడుతుంది. అందుకే దివ్యాంగులకు సంబంధించినటువంటి వారికి ఈ పెట్రోల్ ధరలను తగ్గించేటువంటి, అంటే ప్రైవేట్ జాబ్లు కానీ లేకుంటే వ్యక్తిగతంగా విలేజ్లో వారికి వారుగా చిన్న చిన్న స్టోర్స్ కానీ ఏమైనా వ్యాపారానికి సంబంధించిన చిన్న చిన్న వాటిని కూడా ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగించేటువంటి వారికి మరింతగా ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి విధంగా ఒక ఇనిషియేట్ అని చెప్పొచ్చు. దీన్ని ఎలా చేయాలి, ఏ విధంగా ప్రొసీడ్ కావాలనేటువంటి సబ్సిడీకి సంబంధించి చూస్తే ఆయా జిల్లాలలోని దివ్యాంగులు సబ్సిడీ పైన పెట్రోల్ డీజిల్ పొందాలంటే స్వయం ఉపాధి పొందుతున్న, లేదంటే స్వయం ఉపాధి అంటే వారికి వారుగా చిన్న చిన్న వ్యాపారం, ఏదైనా కిరాణా షాపులు కానీ చిన్న చిన్న బడ్డీ షాపులు కానీ ఏదైనా వారి విలేజ్లో కానీ ఆ ప్రాంతాల్లో నగరాల్లో కానీ సొంతగానే వారు ఏమైనా చిన్న చిన్న బిజినెస్ లాంటివి చేసుకుంటే వారు, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వ్యక్తులు, ఏదైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వారు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి. పెట్రోల్ డీజిల్ పైన సబ్సిడీ పొందాలంటే వెంటనే అప్లై చేసుకోవాలి. 3 చక్రాల మోటార్ రైజ్డ్ వాహనం కలిగి ఉన్న దివ్యాంగులు ఈ బెనిఫిట్స్ను పొందవచ్చు. అంటే లైక్ స్కూటీ, 3 చక్రాల స్కూటీ ఉంటుంది. కొంతమంది ఆటోలు నడిపేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, దివ్యాంగులుగా ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వారికి కూడా ఈ బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలపైన 50% సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీ స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలలో 26 లక్షలు కేటాయించినట్లుగా కూడా ఒక సమాచారం ఇప్పటికే బయటకు వస్తుంది. సర్కారు ఈ సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ సబ్సిడీ పైన కూడా కాలపరిమితి అనేది ఉంటుంది. 2 HP వాహనం అయితే నెలకు 15 లీటర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనం అయితే నెలకు 25 లీటర్ల వరకు మాత్రమే రాయితీ పొందేందుకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక నెలలో 25 లీటర్ల కంటే ఎక్కువ కనుక వాహనానికి కనుక వాడుకున్నట్లయితే ఆ అంత మొత్తానికి కూడా ఈ సబ్సిడీ వర్తించదు. మొదటి 25 లీటర్ల వరకు ఏదైతే ఉందో
వాహనానికి వాడుకున్నటువంటి మొదటి 25 లీటర్లకు వరకు ఈ 50% సబ్సిడీ అంటే 55 రూపాయలకు పెట్రోల్ అనేటువంటి దాన్ని వర్తింపజేస్తారు. ఆ 25 లీటర్లు దాటి ఇంకా వాహనానికి ఎక్కువ కనుక వాడుకున్నట్లయితే మనం ఇతరతర కారణాలకు రీత్యా లాంగ్ జర్నీ కనుక ఎక్కడికి వెళ్తే అప్పుడు స్వతహాగా నార్మల్ రేట్కి మనం కొట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పథకాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు కూడా. సో ఈ సబ్సిడీ బెనిఫిట్ పొందాలంటే వారు పెట్రోల్ డీజిల్కు సంబంధించిన బిల్లులు కూడా తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది అధికారులకు, కొట్టించుకున్నటువంటి బిల్లులన్నిటి కూడా. ఆ తర్వాత దివ్యాంగుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతుంటాయి. వీరు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 తేదీ వరకు చివరి తేదీ అంటూ కూడా అధికారులు ప్రకటించారంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతున్నటువంటి సందర్భం. దీనికి సంబంధించి వారి ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి, దరఖాస్తు ఫామ్ నింపాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ ఒకటి, అదేవిధంగా వీరు ఎక్కడ పనిచేస్తున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా కొన్ని పత్రాలు కావాలంటూ కూడా వారు ఈ ఫామ్కి సంబంధించి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారినటువంటి సందర్భం. సరే, మొత్తం అందరికీ కాకపోయినా కొంతమందికి ఈ యొక్క 55 రూపాయలకే డీజిల్ పెట్రోల్ అందించడం అనేది కూడా కొంత హర్షించదగ్గ విషయంగా భావిస్తున్నారు. చాలా మందికి బెనిఫిట్ పొందేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రెగ్యులర్గా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లేదా వ్యాపారం చేసుకునేటువంటి స్థానికులకి 3-వీలర్ అదే బైక్ ఏదైతే ఉంటుందో స్కూటీ లాంటిది అలాంటి వెహికల్స్ మీద వెళ్ళేటువంటి దివ్యాంగులకి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఆటో లాంటి వెహికల్స్లో వాటికి వెళ్ళే వాటికి కూడా ఈ సబ్సిడీ అనేది కూడా చాలా ఉపయోగకరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇనిషియేట్ తీసుకున్నట్టు కనపడుతుంది. 55 రూపాయలకే దేశంలో ఏ స్టేట్లో లేనటువంటి ధర, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇంత తక్కువకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ధర లేదు. అక్కడ కూడా 70-80 పైన ఉంది కేంద్ర పాలిత ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాలలో. సో అంతకంటే తక్కువ ధరకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కొంతమందికి, ఒక వర్గానికి సబ్సిడీ రూపంలో 55 రూపాయలకే పెట్రోల్ అందిస్తుంది అనేటువంటి ఒక వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే ఇది కనుక సఫలమై ముందుకు వెళ్తే మాత్రం మిగతా దేశాలలో కూడా ఎవరైతే పేదవారు ఉంటారో, ఇలాంటి వర్గాలు ఏదైతే ఉంటాయో వారిని ప్రోత్సహించేటువంటి విధంగా, వారిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఇలాంటి సబ్సిడీ పథకాలు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇది 55 రూపాయలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న పెట్రోల్కి సంబంధించి వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.